2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. ఇప్పటి వరకు ఎన్నో బిజినెస్ ఐడియాస్ అయితే మనం ప్రజెంట్ చేయడం జరిగింది. కానీ చాలా వరకు కూడా అంటే పెట్టుబడి విషయంలో కొంతమంది ఆలోచిస్తారు. ఇంకొంతమంది నా దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది? అండ్ అందులో నేను ఈ రంగంలో రాణించగలనా, ఈ వ్యాపారంలో నేను తీసుకెళ్ళగలనా దీన్ని ముందుకి అని ఆలోచిస్తూ ఉంటారు. ఎస్పెషలీ మహిళలకు ఇంటి నుంచే ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి మీరు చెప్పే ఆ బిజినెస్ ఐడియా ఏంటి మేడం? సిరి గారు, ఇట్స్ వెరీ క్లారిటీ అండ్ వెరీ యూనిక్ క్వశ్చన్ అంటాను నేను. ఎందుకంటే చాలా బిజినెస్ ఐడియాస్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. ఎస్. సో ఒక్క బిజినెస్ ఐడియా అంటే అది అందరికీ చాలా చాలా అవసరము. అండ్ అదే చాలా ఒక పెద్ద ఎత్తున మనం సక్సెస్ అవ్వేకి కారణం కూడా అయ్యింది. ఓ గ్రేట్. ఎంతమంది ఈ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా అంతమంది కూడా మ్యాక్సిమం హిట్ అవ్వారు అనమాట ఈ బిజినెస్లో. అంత స్కోప్ ఉందంటారు? ఎస్ సిరి గారు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి మేడం? క్యాటరింగ్ బిజినెస్లో మనం ఫస్ట్ టేస్ట్ ఉండాలి. మీరు తయారు చేస్తున్న పదార్థాలు ఎవరైతే టేస్ట్ చేస్తున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్, అండ్ తరచుగా ఎక్కడైతే అకేషన్స్ జరుగుతూ ఉంటాయో వాళ్ళతో కనెక్టివిటీ, అండ్ తర్వాత వచ్చేసి మీరు ఎంత మంచిగా అప్డేట్గా ఉన్నారు. ఈ 4 కేటగిరీస్ చాలా చాలా అవసరము క్యాటరింగ్ బిజినెస్కి. అండ్ మీరు ఎక్కడైతే ఈ ఆర్డర్స్ తీసుకుంటున్నారో లెవెల్ వైజ్గా తీసుకెళ్ళాలి. అంటే బడ్జెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బడ్జెట్, ఫీడ్బ్యాక్ అండ్ తర్వాత వచ్చేసి టేస్ట్. ఈ 3 మీకు ఒక క్లారిటీ ఉంది అంటే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఎవరైనా ఎక్కడి నుంచైనా. క్యాటరింగ్ బిజినెస్ ఈజ్ ద సూపర్ డూపర్ హిట్ బిజినెస్ సిరి గారు. ఎందుకంటే ఎంతమంది క్యాటరింగ్ స్టార్ట్ చేసినా కూడా మ్యాక్సిమం హిట్ అవ్వారు. అది ఎలాగా అని మీరు అడగచ్చు. ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క బేబీ పుడతారనుకోండి ఫ్యామిలీలో, తరచుగా ఇంకా తనకు బర్త్డేస్ కానివ్వండి, ఇంకా తరచుగా ఏదో ఒక ఫంక్షన్ కానివ్వండి, ఎక్కడి నుంచి ప్రెగ్నెన్సీ నుంచి ఇంకా బేబీ పుట్టిన తర్వాత తన బర్త్డే వరకు ఇంకా రెగ్యులర్గా అకేషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి మన ఇళ్లల్లో. ఎస్పెషలీ ఇన్ తెలంగాణ వి సెలబ్రేట్ వెరీ వెల్. చాలా చాలా ఇష్టపడతాము. చిన్న వాటికి కూడా దావత్ అని పెట్టేస్తూ ఉంటాం అన్నమాట. సో అక్కడ మీరు క్యాటరింగ్ బిజినెస్ అనేది ప్రారంభిస్తే చాలా చాలా మంచిగా హిట్ అవుతుంది. ఫస్ట్ కావాల్సింది బడ్జెట్. ఇక్కడ అంటే బడ్జెట్ ఎవరికి ఇస్తున్నారు, వాళ్ళ బడ్జెట్ ఏంటి, ఈ క్లారిటీ ఎవరైతే క్యాటరింగ్ బిజినెస్ ఆర్డర్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో బడ్జెట్ తీసుకున్న తర్వాత కేటగిరీస్ డివైడ్ చేయండి. సో నంబర్ ఆఫ్ వెరైటీస్, వాళ్ళు ఏం కోరుతున్నారు, మీరు ఎంతవరకు వాళ్ళకు సర్వీస్ హ్యాపీగా సాటిస్ఫైడ్గా అండ్ తర్వాత వచ్చేసి ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకునేటట్టు మీరు ఇస్తున్నారు, వాళ్ళకి సర్వీసెస్ అందిస్తున్నారు అంటే అదొక ప్రొసీజర్. చాలా చాలా సూపర్ డూపర్ హిట్ అవ్వే బిజినెస్ క్యాటరింగ్ బిజినెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ నంబర్ ఆఫ్ వెరైటీస్. సో మనం చూస్తుంటాం అంటే 300 రకాలు పెట్టారండి, వింటుంటారా మీరు? ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ టేస్ట్, నంబర్ ఆఫ్ వెరైటీస్, నంబర్ ఆఫ్ టేస్ట్. సలాడ్స్ లోనే ఎన్నో రకాలైన సలాడ్స్, డెజర్ట్స్ లోనే ఎన్నో నంబర్ ఆఫ్ డెజర్ట్స్, ఇంకా ఐస్ క్రీమ్ కానివ్వండి, పానీపూరి నుంచి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా కొత్త, ఇంకా స్నాక్స్ నుంచి స్టార్టర్స్ నుంచి అన్నీ పెట్టేస్తారనమాట. సో వాళ్ళ బడ్జెట్ ఎంత ఉంది అండ్ ఎక్కడ ప్లేస్ ఎక్కడ వీళ్ళు కేటాయిస్తున్నారు, మనం అవుట్డోర్లో ఇస్తున్నామా లేకపోతే ఇండోర్గా వెళ్తున్నారా, అంటే ఫంక్షన్ హాల్లో ఇస్తున్నారా మీరు, లేకపోతే అవుట్డోర్లో ఒక పార్క్ ఆర్ గ్రౌండ్లో సెటప్ చేస్తున్నారా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిని బట్టి మీరు మీ పదార్థం చాలా టేస్ట్గా అండ్ సర్వింగ్ టెక్నిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిరి గారు. స్టార్టర్స్ ఏదైతే మీరు చూస్ చేసుకున్నారో ఆ స్టార్టర్ అందరికీ అందేలా, తర్వాత వచ్చేసి వాళ్ళ టేస్ట్ ఎలా ఉందో, మధ్యలో చాలా బాగుందా, హలో అండి ఎలా ఉంది అన్నట్టు తెలుసుకునేలా కూడా మీరు ఎవరైతే సర్వ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ క్వశ్చన్ అనేది అందించాలి. అండ్ దే టు ఫీల్ హ్యాపీ. ఎందుకంటే ఒక మంచి అకేషన్కి అటెండ్ అవుతున్నారు అంటే వాళ్ళ మూడ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అయ్యి హ్యాపీనెస్తోనే వస్తారు అక్కడికి. సో మ్యాక్సిమం పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ మీకు వస్తాయన్నమాట.
అదొక్కటి. అండ్ తర్వాత వచ్చేసి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్టు క్యాటరింగ్స్. సో ఆల్మోస్ట్ ఆల్ చాలామంది చేస్తుంటారు. ప్రాఫిట్స్ విషయానికి వస్తే ఇన్వెస్ట్మెంట్ చెప్తాను నేను ఫస్ట్. మీరు ఒక 30,000 to 50,000 నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు సిరి గారు. అండ్ 60 to 70% వరకు కూడా ప్రాఫిట్ రేషియో చూడొచ్చు. ఇంకా యూనిక్గా ఉంది మీ కర్రీస్ కానివ్వండి, మీ టేస్ట్ డిషెస్ యూనిక్గా ఉన్నాయి, ఒక చాలా క్వాలిటీ పరంగా కానివ్వండి, ఇంకా సర్వింగ్ అండ్ తర్వాత వచ్చేసి ఏదైతే ప్రజెంటేషన్ ఇస్తున్నారో ప్లేటింగ్ కానివ్వండి చాలా మంచిగా ఇస్తున్నారంటే అక్కడి నుంచి మీకు రేటింగ్తో పాటు ఇంకా మీరు ప్రైజెస్ కూడా హైక్ చేయొచ్చు, ప్రాఫిట్ అనేది చూడొచ్చు. ఇక్కడ చిక్కు అంతా వచ్చింది ప్రజెంటేషన్. మెయిన్ పదార్థాలన్నీ టేస్టీగా ఇవన్నీ చూసుకుంటాము, బట్ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతమంది అయినా కూడా మీరు ప్లేటింగ్ సర్వ్ చేసేటప్పుడు ప్లేటింగ్ చాలా చాలా బాగుంది, అసలు చూసేకి చూడముచ్చటగా ఉంది అంటే దేర్ యూ విల్ గెట్ ద 100 points. సో మేడం మీరు చెప్పినట్టుగా అంటే ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ప్రాఫిట్ కావచ్చు, ఇవన్నీ చూసుకున్నాక ఎవరైనా కూడా ఈ బిజినెస్ చెయ్యాలి అనుకున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ నేను మిమ్మల్ని ఇప్పుడు అడగాలి అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఈ బిజినెస్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఎక్స్పీరియన్స్ అంటూ అవసరం అంటారా? ఎక్స్పీరియన్స్ కాకపోయినా గ్రౌండ్ వర్క్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు, ఏ ఊళ్ళో స్టార్ట్ చేస్తున్నారు, అక్కడ ప్రజలు అంటే అక్కడ ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తారు, వీరు ఎథికల్ మైండ్ సెటా లేకపోతే సోషల్ మైండ్ సెటా, చిన్న చిన్న వాటికి కూడా ఏదైనా సెలబ్రేషన్స్ చేస్తారా, లేకపోతే జస్ట్ అంటే వర్క్లో బిజీ ఉంటారు చాలామంది, బర్త్డేస్ కూడా చాలా తక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళు అక్కడ నివసిస్తున్నారా, ఈ గ్రౌండ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రూ మేడం. అండ్ అలాగే ఇంకొకటి మీరు చెప్పేటప్పుడు ప్రజెంటేషన్ అన్నారు. అండ్ ఎక్కువగా మనం చూస్తే ఆ ప్రజెంటేషన్ చూసి మనం ఇష్టపడి తింటాం, కానీ అందులో టేస్ట్ ఉండదు. అంటే మనం ఎక్కువగా ప్రజెంటేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, లేదంటే క్వాలిటీ అండ్ ఆ టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? రెండిటికి ఇవ్వాలి సిరి గారు. ఫస్ట్ టేస్ట్ అంటాను నేను, ఎందుకంటే మీరు అకేషన్కి వస్తున్నారు అంటే ఏదో ఒకటి అంటే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే అక్కడ డైట్ అనేది కొంచెం పక్కన పెడతారు ఎవరైనా సరే. సో టేస్ట్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ తర్వాత వచ్చేసి క్వాలిటీ హైజీనిక్ అది ఉంది అంటే ఎవరైనా సరే ప్లేట్ ఆర్డర్ ఇస్తే మళ్ళీ క్యాటరింగ్ ఎవరు చేస్తున్నారు, మా ఫంక్షన్కి మా ఇంటి ఫంక్షన్కి వీళ్ళకే నేను ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో మీకు వాళ్ళని ఈ ప్రశ్న అడగాలి అంటే ఫస్ట్ ప్లేటింగ్ అండ్ సర్వింగ్ ఇంపార్టెంట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.